ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ. జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ. జయ గోపి జన వల్లభ జయ గిరివరధారీ. జయ గిరివరధారీ. జయ గోపి జన వల్లభ జయ గిరివరధారీ. జయ గిరివరధారీ. యశోద వల్లభ యశోదనందన వ్రజ జన రంజన. యశోదనందన వ్రజ జన నంజన. యమున తీరా వనచారి. యమున తీరా వనచారి. జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము కీర్తన క్లాస్లో ఒక చక్కటి కీర్తన తెలుసుకుంటున్నాము. అదే భజహురే మన శ్రీనంద నందన. ఈ యొక్క కీర్తనను శ్రీల గోవిందదాస కవిరాజ విరచితం. ఈయనకు మొదట శ్రీల గోవింద దాస అనే నామము, తర్వాత ఆయన ఎలాగ కవిరాజ అయ్యారు అంటే ఈయన బెంగాలీ వైష్ణవ భక్తుడనమాట. అలాగే కవి. శ్రీకృష్ణ భగవాను గురించి ఎన్నో కవితలు వ్రాసి రచనలు చేసి విరచితం చేసేవారు. అంతేకాకుండా శ్రీ శ్రీ రాధాకృష్ణుల యొక్క తత్వం మీద అనేక అయినటువంటి విషయాలను తెలుసుకొని రచనలు చేసి ఆయన అన్నీ కూడా విరచితము చేస్తూ ఉండేవారు. శ్రీ అదే మహాప్రభు వారి యొక్క ఆధ్వర్యంలో ఆయన ఉండేవారనమాట. అందుకే ఆయనకు కవిరాజా అంటే ఎక్కువగా కవితలు చేస్తూ రచనలు చేస్తూ విరచితం చేస్తున్నారు కాబట్టి కవిరాజా అని నామకరణం కూడా, అంటే శ్రీల గోవిందదాస కవిరాజా అని నామం వచ్చింది. మనము ఈయన విరచితం చేసినటువంటి ఒక కీర్తనను తెలుసుకొని దానికి అర్థంను కూడా తెలుసుకుందాం. ఓకే. భజహురే మన శ్రీనంద నందన. శ్రీల గోవిందదాస కవిరాజ విరచితము. భజహురే మన శ్రీనందనందన అభయ చరణార విందరే. భజహురే మన శ్రీనందనందన అభయ చరణార విందరే. దుర్లభ మానవ జనమ సత్సంగే तारोहो ये भवा सिंधुरे. दुर्लभ मानव जन्म सत्संगे
तारो हो ये भवा सिंधुरे। भजहु रे मन श्रीनंदनंदन अभय चरनारविंदरे। सीता आतप बात बरीशन ये दिन जामिनी जागिरे। सीता आतप बात बरीशन ये दिन जामिनी जागिरे। विफले सेविनु कृपन दुरजन चपल सुखल भालागिरे। विफले सेविनु कृपन दुरजन चपल सुकल बालागिरे। भजहु रे मन श्रीनंदनंदन अभय चरनारविंदरे। ये धन यौवन पुत्र परिजन ईते की आचे परती रे। ये धन यौवन पुत्र परिजन ईते की आचे परती रे। कमल धल जल जीवन टलमल भजहु हरि पदानीति रे। कमल धल जल जीवन टलमल भजहु हरि पदानीति रे। भजहु रे मन श्रीनंदनंदन अभय चरनारविंदरे। श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य रे। श्रवण कीर्तन स्मरण नंदन पाद सेवन दास्य रे। पूजन सखी जन आत्मनिवेदन गोविंद दासा अभिलाष रे। पूजन सखी जन आत्मनिवेदन गोविंद दासा अभिलाष रे। भजहु रे मन श्रीनंदनंदन अभय चरनारविंदरे। दुर्लभ मानव जन्म सत्संगे तारो हो ए भव సింధురే. దీని యొక్క అర్థం చూసినప్పుడు చాలా ఆ భావంలో చాలా విషయాలు ఇమిడి ఉంటాయి. మనకి భజహురే మన శ్రీనందనందన అంటే నందమహారాజు యొక్క కుమారుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని నిత్యము మనము భజించాలి. ఎలాగా? అభయ చరణార విందరే. ఆ యొక్క భగవంతుని పాదాలకు, ఆ పాదాలు ఎలాగుంటాయి? కమల పద్మం లాంటి రేకులు కలిగినటువంటిదే ఆ కమల చరణాలు. అలాంటి ఆ చరణాలకు నిత్యము మనము శరణాగతి పొంది ఆయనకు మనము నిత్యము సేవిస్తూ ఉండాలి, భజన చేస్తూ ఉండాలి. ఎందుకు? దుర్లభ మానవ జనమ సత్సంగే. ఏమిటి అంటే మనము అంటే ఇక్కడ శ్రీ గోవిందదాస కవిరాజు ఆయన తన మనసుకు తెలియచేస్తూ ఆ విధంగా చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఆ భగవంతుని నందకుమారుడైన శ్రీకృష్ణ భగవానుని మనము ఆ పాదపద్మాలని ఎప్పుడూ భజించాలి. నేను ఏ విధంగా ఈ దుర్లభమైన ఈ యొక్క మానవ జన్మ లభించింది కాబట్టి సాంగత్యం ద్వారానే ఈ యొక్క భవసాగరాన్ని దాటగలుగుతాము అని ఆయన తన స్వంత మనసుకి అంటే ఆ యొక్క జాగరూకతను తెలియచేస్తూ ఉన్నారు శ్రీల గోవిందదాస కవిరాజ. మనము ఈ భౌతిక బద్ధ జీవితంలో ఎలాగా కొట్టుమిట్టాడుతున్నాము, ఈ సంసార సాగర బంధంలో చిక్కుకొని అలాగే
తేలలేక మునగలేక అలాగే కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. మరి ఇలాగా ఉన్నప్పుడు మనల్ని చేయి అందించి మనకి ఒక దారి చూపించే వారు ఎవరు? గురువులు. ఆ యొక్క గురువు మూలంగా మనము భగవంతుణ్ణి కూడా తెలుసుకోగలుగుతాము. కాబట్టి ఇలాంటి ఈ మనకి మానవ జన్మ అనేది చాలా దుర్లభమైన జన్మ. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో 4 లక్షలుగా మనము మానవ జన్మను పొంది ఉన్నాము. అంటే ఎన్ని జన్మలు ఎత్తితే కానీ మనకు ఈ మానవ జన్మ దొరకదు. అలాంటి మానవ జన్మను మనం సార్థకత చేసుకోవాలి అంటే ఆ భగవంతుని పాదాలను మనము ఆశ్రయించాలి. నిత్యము ఆయన గురించి మనము భజిస్తూ ఉండాలి అని శ్రీల గోవిందదాస కవిరాజు తన హృదయానికి జాగరూకత చేస్తూ తెలియచేస్తూ ఉన్నారన్నమాట. ఇక సీత ఆతప భాత భరీషణ ఏదిన జామిని జాగిరే. మనకి భగవద్గీతలోనే భగవంతుడు తెలియచేశాడు. ఏమి? ఈ యొక్క ద్వంద్వాలు అంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో అనిత్య స్థాం స్థితిక్షస్వ భారత. అంటే ద్వంద్వాలు ఉంటాయి. ద్వంద్వం అంటే రెండు, మంచి చెడు కానీ, లేకపోతే లాభమో నష్టమో కానీ, జయమో అపజయము కానీ, లేకపోతే దుఃఖమో లేకపోతే సంతోషం కానీ, ఇలాంటి ద్వంద్వాలన్నింటినీ కూడా ఓ అర్జున నీవు సమతుల్యంగా తీసుకోవాలి. ఏది వచ్చినా కానీ దుఃఖం వచ్చిందని ఎక్కువగా బాధపడడం కానీ, సంతోషంగా ఉందని ఇంకా మరీ సంతోషం పడి ఉండడం కానీ అలాగా చేయకూడదు అని మనకు తెలియచేశారు. మరి ఇందులో కూడా ఈ యొక్క వాతావరణం లాగా శీతోష్ణం, ఎక్కువ వేడి ఉంటుంది. తర్వాత వాతావరణము మనకి ఆ యొక్క ఋతువులేమి చల్లదనాన్ని తీసుకొస్తాయి. అలాగే ఆ యొక్క ఆ విషయాల వలన మనము ఎక్కువగా బాధలను మనసులోనే ఉంచుకొని అలాగా ఇదవుతూ రాత్రి పగళ్ళు ఎలాగా ఉంటున్నాం? మనము కష్టపడుతూనే ఉన్నాము. మనము కష్టపడుతున్నాము, మన హృదయాన్ని కష్టపెడుతున్నాము. ఎందుకు? ఇలాంటివన్నింటినీ మనము సమతుల్యంగా తీసుకోకపోవడం వలన ఇలాంటి కష్టాలకు ఒకరు మంచి చెప్పినా అది చెడుగానే తీసుకుంటారు. పోనీ వాళ్ళు చెడ్డ మార్గంలో ఉన్నారు కదా, మన దారికి మళ్ళిద్దాము అని ప్రయత్నం చేసినా వాళ్ళు దానిని వ్యతిరేకంగానే తీసుకుంటారు. అందుకే భగవంతుడు చెప్పింది ఏదైనా కానీ కరెక్ట్గా తీసుకోవాలి. మనకు మంచికి చెప్తున్నారా, మంచిని తీసుకోవాలి. చెడు విషయంలో మనము దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. అదే ద్వంద్వం అంటూ కూడా భగవంతుడు మనకి తెలియజేసింది. మరి ఇట్లాంటి కష్టాలు పడుతూ నేను ఎలాగా ఉన్నాను, రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా, తర్వాత నా సాంగత్యం ఎలాంటి వారితో ఉండేది, అనవసరంగా మూర్ఖత్వంతో ఉన్న వారికి, అంటే ఎంత చెప్పినా అర్థం చేసుకోని వారితో మనం ఎంత వాదించగలుగుతాము కదా. కాబట్టి అలాంటి వారికి దూరంగానే ఉండాలి. మన బాధ్యత మనం తెలియజేశాము, వింటే సరి, లేకపోతే లేదు అన్నట్టుగా అలాంటి దుష్టులకు, మూర్ఖత్వంగా ఉన్నవారికి, అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి. కానీ నేనేం చేశాను? అలాంటి వాళ్ళతోనే సావాసం చేశాను. అందుకే ఇలాంటి దుఃఖాన్ని, బాధలను నేను అనుభవిస్తున్నాను అంటూ ఇక్కడ ఆయన శ్రీల గోవిందదాస చెప్తున్నారు. అంటే బిఫలే సేవిసు కృపణ దురజన చపల సుఖ లభలాగిరే. అంటే కృపణులు అంటే అలాంటి వారు ఏది కూడా చపల చిత్వం అంటే మనసుని ఒక దృఢ నిశ్చయంతో లేనటువంటి ఇదిగా ఉంటారనమాట. అలాంటి వారితో నేను ఆ యొక్క స్నేహం చేయడం వల్లనే ఇలాంటి విషయాన్ని, దుఃఖంతో నేను బాధపడుతున్నాను అని హృదయానికి ఆయన తెలియచేస్తూ చెప్తున్నారు. ఇక ఏ ధన యవ్వన పుత్ర పరిజన ఇదేకి ఆచే పరతీతిరే. ఇక్కడ చూడండి, ముఖ్యంగా ధనము. ఈ ధనము అనేదే మనకి భౌతిక జగత్తులో సర్వమైన సాధారణమైన విషయం అయిపోయింది కదా. అదే విధంగా యవ్వనం అంటే మనము
ఎప్పటికీ యవ్వనంగానే ఉండిపోలేము. మన వయసు పైబడుతూ మనము వృద్ధాప్యానికి కూడా వెళ్తాము. కానీ ఆ యవ్వనంలోనే ఇదవ్వాలని, అలాగే ఉండాలని కూడా చాలా కోరికతో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా పుత్రులు, మన పిల్లలు, తర్వాత కుటుంబ పరివారము, ఇలాంటి వాటి వలన ఇలాంటివన్నీ మనం కోరుకుంటూ ఉండడం వలన మనం చాలా ఆనందంగా ఉన్నాము, చాలా సంతోషంగా ఉన్నాము అని ఒక వ్యక్తి ఎప్పటికీ అనుకుంటారు. అంటే ఇదన్నీ కూడా నశ్వరాలే. మన జీవితంలో ఇవన్నీ కూడా ఆటుపోటుల్లాగా, అంటే వచ్చి వెళ్ళిపోయేవి. ఎప్పటికీ ఎవ్వరు కూడా శాశ్వతం కాదు. మనం మరణం సంభవించినప్పుడు ఇంత ప్రేమ అభిమానంతో చూసుకున్న వాళ్ళందరూ నేను వెళ్ళిపోతున్నాను, నా ప్రాణం పోతుంది, మీరు నాతో పాటు రండి అంటే వాళ్ళు వస్తారా? రారు. నీ పని నువ్వు చూసుకో, నాకు ఇంకా చాలా రోజులు ఉన్నాయి అని ఉండిపోతాం. అంటే వాళ్లకు తెలియదు ఏ నిమిషము ఆ యొక్క జీవితము క్షణభంగురం. అలాగ అనుకున్న వాళ్ళకి కూడా ఆ చెప్పిన ఒక్క నిమిషంలో కూడా మరణం సంభవించవచ్చు కదా. కాబట్టి ఆ యొక్క ఇలాంటివన్నీ కూడా మనము చాలా ఇవే శాశ్వతాలు అని అనుకుంటూ ఉంటాము. కానీ ఈ జీవితం ఎలాంటిది అంటే తామరాకు పైన కనిపించే ఒక నీటి బిందువు. ఇప్పుడు చూస్తున్నాం చూడండి అది. కాబట్టి నీవు ఎల్లప్పుడూ ఆ భగవంతుని యొక్క పాదపద్మాలను స్మరించాలి. ఇక్కడ తామరాకు పైన నీటి బొట్టు. ఒక తామరాకు మీద వర్షపు చినుకు పడి ఆ బొట్టు, నీటి బొట్టు పడిందనుకోండి, అది మనకి ఎలాగ కనిపిస్తుంది? చూడడానికి ముత్యంలాగా అటు ఇటు కదులుతూ అలాగే ఉంటది. అలాగా అది నీరు కదా. అలా నీరు ఆకు మీద తగిలినప్పుడు తేమ అవ్వాలి కదా. కానీ అలాగా అవ్వకుండా అది అలాగే మెరుస్తూ ఒక ముత్యంలాగా కనిపిస్తుంది. అంటే ఆ యొక్క నీటి బొట్టు ఆ తామరాకుకు అంటనట్లే ఉంటది. దీంట్లో మనకి ఎంతటి సత్యాన్ని మనకి ఆ తామరాకుపై నీటి బొట్టు అన్న విషయం మనకు తెలియచేస్తుంది అంటే, ఈ విధంగా ఆ నీటి బొట్టు తామరాకు మీద ఉన్నప్పుడు ఒకవేళ గాలి వచ్చిందనుకోండి, గాలి వచ్చిన ఒక్క నిమిషానికి ఆకు ఇలాగ వంగిందనుకో, నీరు వెంటనే ఆ యొక్క సరస్సులోకి పడిపోతుంది. అంటే అంతవరకు ఆనిముత్యంలాగా మెరుస్తూ ఆ ఆకుకు కూడా అంటనట్టు ఉన్నటువంటి ఆ నీటి బొట్టు ఆ చిన్న గాలికి వెంటనే నీటిలో పడిపోయింది కదా. అదే క్షణభంగురం. అంటే ఏ నిమిషము ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి జీవితమే మన జీవితం కూడా. ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా మనము ఉంటున్నాము. కానీ అలాగ ఉన్నప్పుడు ఉన్నదే మనము శాశ్వతంగా సంతోషంగా అనుకోవాలి. కానీ మనము మన జీవితం ఎలాగా ఇది చేస్తున్నాము? భయంతో, అనుమానంతో, ఈర్ష్యతో, ఇంకా భ్రమతో, బాధలతో, దుఃఖాలతో, ఇలాంటి వాటితోనే మనం కొట్టుమిట్టాడుతున్నాము కదా. మనము ఆ నిమిషము, ఈ జీవితం అంతా మనకి ఒక క్షణ భంగురం మాత్రమే. ఏ నిమిషం ఏమవుతుందో అని ఒక్కసారి ఆలోచించగలిగినప్పుడు మనకి ఆ యొక్క సూక్ష్మం, ఆ పరమాత్మం అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ యొక్క నీటి బొట్టులాగా తామరాకు మీద ఉండి అది గాలికి ఒక్క నిమిషంలో ఇదైపోయింది కదా. అదే విధంగా మనం ఏం చేస్తాం? మన జీవితంలో జరిగిపోయినటువంటి విషయాలు, అంటే గత భూత ఆ విషయాలను, లేకపోతే ఫ్యూచర్ భవిష్యత్తులోనే ఉన్నటువంటి విషయాల గురించి, అంటే మనము ఎంత పిల్లల కోసం ఎలాగా సంపాదించి పెట్టాలంటే ఫ్యూచర్లో పిల్లలకి మంచి చదువులు ఇస్తే వాళ్ళే చదువుకొని మంచిగా వాళ్ళే అభివృద్ధికి వస్తారు. కానీ మనం కష్టపడడం, బాధపడడం, అయ్యో పిల్లలకి భవిష్యత్తులో ఎలాగ మనం చేసి పెట్టాలి అని ఆలోచిస్తాం. జరిగిపోయిన వాటిని కూడా మళ్ళీ తొలచి వాటిని గుర్తు తెచ్చుకుంటూ బాధలు పడిపోతూ ఉంటాం. కానీ వర్తమానం అనే ఆ విషయాన్ని గురించి మనం పట్టించుకోను. వర్తమానం ఏమిటి? మనము ఇప్పుడు ఎలాగున్నాము? మంచిగా మనము భోజనం చేయగలుగుతున్నామా? మనకి భగవంతుడు ఇచ్చిన
ఆ యొక్క ఆస్తి సంపదలో ఏదో వాటితోనే తృప్తిగా ఉండగలుగుతున్నామా అని ఎవ్వరు కూడా వర్తమానం గురించి మనము ఆలోచించడం లేదు. అందుకే మనము ఈ యొక్క అదే బాధలు, దుఃఖాలను వీటిని ఎక్కువగా పొందుతున్నాము. ఎందుకు అంటే ఉన్నదానికి తృప్తి పడక ఏదో లేని దానికోసమో జరిగిపోయిన దానికోసమో మనము కష్టపడడమే ఈ యొక్క దుఃఖానికి కారకాలుగా ఉన్నాయి. ఇంకా చూడండి, మన శరీరం మరణించిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకువెళ్ళి చితి ఏర్పాటు చేసి భస్మం చేసి మన చేతిలోకి ఇచ్చేస్తారు కదా. ఒక వ్యక్తి ఎవరో ఇంటిలో సభ్యులు ఎవరో మరణించినప్పుడు అంటే ఆ చితి ఏర్పాటు చేసిన తర్వాత అది భస్మంగా మనకిస్తారు. కానీ మనము అలాగ చితి మన హృదయంలోనే మండుతూ ఉన్నది ఎప్పుడు. అదే ఆ భయము, దుఃఖము, ఈ క్లేశాలు అనే ఆ చితితో మనం నిరంతరము అంటే మీ ప్రాణం ఉండగానే మనము ఆ చితిలో రగిలిపోతూ ఉన్నాము. మరణించాక భస్మం అవ్వడం కాదు, ప్రాణం ఉన్నప్పుడే మనము అలాంటి కష్టాలంతా పడుతున్నాము. కాబట్టే ఇక్కడ చెప్పడం ఏమంటే ఆ భగవంతుడికి కమలదల జల జీవన టలమల భజహు హరి పద నీతిరే అంటే మనము ఇలాంటి ఈ నశ్వరమైనటువంటి శరీరాన్ని ఉంచుకొని బంధాలతో చిక్కుబడిపోయి ఆ బంధాలకు ఎక్కువగా మనం ఇదవ్వడం వల్ల ఏమవుతాము, కర్మ బందీలైపోతాము. కర్మలు ఇంకా ఎక్కువ చేస్తూ చేస్తూ ఆ కర్మల్లో బందీలైపోతాం. కానీ వాటి నుంచి మనము బయటపడడానికి ఆస్కారమే లేకుండా పోతుందన్నమాట. కాబట్టే మనము ఇలాంటి ఈ తామర ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియని అలాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ ముత్యంలాగా ఉన్న ఆ దీనిని మనము అనుభవించాలి. అంటే మనము ఉన్నంత వరకు ఆనందంగా జీవిద్దాం, సంతోషంగా ఉందాం. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా అని ఆ యొక్క ఆ తామరాకుపై నీటి బొట్టు అనే ఆ విషయం మనకి అంతటి పరమార్థాన్ని తెలియచేస్తూ ఉన్నదనమాట. కాబట్టి ఇప్పుడు మనము అలాంటి జీవితం క్షణభంగురమైనటువంటి ఆ జీవితాన్ని మనం ఎలాగా తీసుకువెళ్ళాలి, ఆ నిత్యము ఆ భగవంతుని యొక్క పాదాలకు శరణాగతి పొంది మనము నిత్యము భజిస్తూ ఆ దీనిలో ఆరాధనలో మనము వెళ్ళాలి. అందుకే ఆ తామర ఆకు మీద నీటి బొట్టు ఆ పరమార్థం తెలుసుకోవడానికి మనకు ఈయన కూడా ఎవరు గోవిందదాస కవిరాజు కూడా ఆ యొక్క అర్థాన్ని తెలిసే విధంగా చెప్పారనమాట. ఇంకా శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే పూజన సఖీ జన ఆత్మనివేదన గోవింద భాస అభిలాషరే శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం సఖ్యం దాస్యం ఆత్మనివేదనం అని 9 నవవిధ భక్తులు ఉన్నాయి కదా. ఆ విధంగా మనము ఆ భగవంతుని యొక్క గుణగణాలను శ్రవణం చేస్తూ కీర్తిస్తూ నిరంతరము ఆయన యొక్క పాదాలకు శరణాగతి పొంది స్మరిస్తూ పాదాలకు సేవనం చేసుకుంటూ తర్వాత ఆయనకు ఒక దాసునిగా ఒక సేవకుణ్ణి అనుకుంటూ ఉంటూ వందనాలను అర్పిస్తూ అర్చిస్తూ ఒక సఖ్యతతో సేవకునిగా తర్వాత స్నేహంగా కూడా అలాగ భగవంతుడు చేస్తూ మన ఆత్మను మనం తెలుసుకొని ఆత్మ గొప్పది, శరీరం కన్నా ఆత్మ ముఖ్యము అనే ఆ భావనతో భగవంతునికి పవిత్రంగా మనము శుద్ధీకరణతో ఆత్మ సమర్పణ చేసుకోవడమే ఈ యొక్క నవవిధ భక్తిలోని విషయాలు. మరి ఈ నవవిధ భక్తి ఎవరెవరు చేశారన్నది కూడా మనకు తెలుసు. శ్రవణము పరీక్షిత్ మహారాజు చేశారు, కీర్తనము సుఖదేవ గోస్వామి, స్మరణం ప్రహ్లాద్ మహారాజ్ చేశారు, పాదసేవనం లక్ష్మీదేవి, అదేవిధంగా అర్చనం పృథు మహారాజు, వందనం అక్రూరరు చేశారు, సఖ్యంలో అర్జునుడు, దాస్యంలో హనుమాన్, తర్వాత ఆత్మనివేదంలో బలిచక్రవర్తి చేశారు.
అంటే వీరందరూ కూడా ఆ నవవిధ భక్తిలో ఉండి భగవంతుణ్ణి ఆ విధంగా అర్చించిన వాళ్ళే. కానీ వీరందరూ ఒక్కొక్క భక్తిలో ప్రత్యేకతను ఇది చేసుకున్నారు. కానీ ఈ నవవిధ భక్తిని ఒకరు చేశారు. ఆ యొక్క భాగవతోత్తముడు ఎవరు అంటే అంబరీష్ మహారాజు. ఆ అంబరీష్ మహారాజు ఈ యొక్క 9 భక్తులను ఆయన భగవంతునికి చేశారనమాట. అది ఇక్కడ అదే చేస్తూ ఇలాగా ఈ విధంగా భగవంతునికి ఈ నవవిధ భక్తి చేసుకుంటూ ఆ మార్గాల ద్వారా నేను ఉండాలి అన్నదే నా యొక్క ఆశ అంటూ శ్రీల గోవిందదాస కవిరాజు తెలియజేస్తున్నారు. ఓకే, ఇది ఒక చిన్న కవిత అయినా కానీ చాలా అద్భుతం మీనింగ్. అంటే ఆ యొక్క మన జీవితంలో పరమార్థం ఏమిటి, మనం ఎందుకు ఉన్నాము, ఇలాంటి సుదుర్లభమైనటువంటి జీవితాన్ని భగవంతుడు ఒక మనిషిగా ఆలోచించగలిగిన శక్తిని ఇచ్చినప్పుడు ఎందుకు మనము జంతువుల్లాగానే అవి కూడా అలాగే ఉంటాయి కదా, ఆనందంతో ఉంటాయి, మనము ఆనందంతో ఉంటున్నాం, అవి పిల్లలను కంటాయి, మనుషులు సంతానాన్ని పొందుతున్నారు, భయంతో అవి ఉంటాయి, మనము భయంతో ఉంటున్నాము. ఈ విధంగా అంటే జంతువులకి మనకు ఒక పోలిక ఉంది. అదే సెన్స్. మనం ఆలోచించగలిగి మనము అలాంటి వాటికి క్రింద ఉండకూడదు. మనకి భగవంతుణ్ణి మనము ఆరాధించే విధంగా మనకు తెలియచేశారు భగవంతుడు. కాబట్టి ఆ విధంగా మనము భగవంతుణ్ణి చేరుకోవాలి. ఆయన పాదపద్మాల్ని శరణాగతి పొంది మనము నిరంతరము ఆయన కోసం, ఆయన ప్రీత్యర్థం కోసం మనము ఆరాధించాలి అన్న ఆ సూక్తిని తెలుసుకుంటే, అదేవిధంగా ఈ యొక్క తామరాకు మీద నీటి బొట్టు ఆ సూక్తిని కూడా తెలుసుకున్నామనుకో, ఇక జీవితంలో ఎవ్వరు కూడా భగవంతుణ్ణి స్మరించకుండా ఉండలేరు. ఎలాంటి వాళ్ళైనా కానీ ఆ నిమిషం ఏం జరుగుతుందో తెలియని అలాంటి విషయాన్ని గ్రహించగలిగినప్పుడు భగవంతునికి చేరువవుతారు. భగవంతుని సాంగత్యాన్ని పొందడానికి, భక్తి యోగంలో భక్తియుత సేవలో పూనుకోవడానికి అందరూ శ్రమిస్తారు. ఇదే ఈరోజు యొక్క కీర్తన. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. మాతాజీ ఎవరైనా చదువుతారా ఈ కీర్తనను? మాతాజీ నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. భజహురే మన శ్రీ నందనందన శ్రీల గోవిందదాస కవిరాజు విరచితము. భజహురే మన శ్రీనందనందన అభయ చరణార విందరే. భజహురే మన శ్రీనందనందన అభయ చరణార విందరే. దుర్లభ మానవ జనమ సత్సంగే तारो होए भव सिंधुरे. भजहुरे मन श्रीनंदनंदन अभय चरणार विंदरे. सीता तप बात भरिषण ये दिन जामिनी जागिरे. विफल से विनु कृपण दुर्जन चपल सुखलभ लागिरे. भजहुरे मन श्रीनंदनंदन अभय चरणार विंदरे. ये धन यौवन पुत्र परिजन इथे की आचे पर तीतिरे. कमल दल जल जीवन तलमल भजहु हरिपद नीतिरे. भजहुरे मन श्रीनंदनंदन अभय चरणार विंदरे.
శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్యరే పూజన సఖి జన ఆత్మనివేదన గోవింద దాసాభిలాషరే భజహు రే మన శ్రీనందనందన అభయ చరణార విందరే దుర్లభ మానవ జనమ సత్సంగే तारो ये भव सिंधुरे। हरे कृष्ण माता। హరే కృష్ణ మాతాజీ. నా పాటింగ్ల మాతాజీ. పాడండి మాతాజీ. హరే కృష్ణ. బాజా హో రే మన శ్రీనందనందన అభయ చరణార వింతరే బాజా హో రే మన శ్రీనందనందన అభయ చరణార వింతరే దుర్లభ మానవ జన్మ సత్సంగే तारो हो ये भव सिंधुरे दुर्लभ मानव जन्म सत्संगे तारो हो ये भव सिंधुरे बाजा हुरे मन श्रीनंदनंदन अभय चरणार विंदरे सीता आदप पाद परीक्षण ये दिन जामिनी जाकिरे सीता आदप पाद परीक्षण ये दिन जामिनी झाकिरे पीपल से बिनु कृपन दूर जन सफल सुकल फल गिरे पीपल से बिनु कृपन दूर जन सफल सुकल फल गिरे बाजा हुरे मन श्रीनंदनंदन आपय चरणार विंतरे ये तन यौवन पुत्र परिचन ईते किया छे परती तिरे ये तन यौवन पुत्र परिचन ईते किया छे परती तिरे कमल तल जल जीवन टलमल बाजहु हारी फादनी तिरे कमल तल जल जीवन टलमल बाजहु हारी फादनी तिरे बाजाहु रे मन श्रीनंदनंदन आपय चरणार विंतरे श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य रे श्रवण कीर्तन स्मरण वंदन पाद सेवन दास्य रे भूजन चकी जन आत्मनिवेदन गोविंद दास अभिलाष रे भोजन चकी जन आत्मनिवेदन गोविंद दास अभिलाष रे बाजाहु रे मन श्रीनंदनंदन
ವಂದನ ಅಪಯ ಚರಣಾರ ವಿಂತರೆ. ಹರೇ ಕೃಷ್ಣ. హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. ఇద్దరు చాలా చక్కగా పాడారు మాతాజీ. హరే కృష్ణ. மாதாஜி. நீங்க முன்னாடி பாடி அனுப்பிச்சிங்களே மாதாஜி, அதை